జై శ్రీరామ్. రమణీయము మంగళకరము అయిన మహాపర్వతము వలె కనిపించే ఆ మహావిమాన గృహాన్ని, వసంత ఋతువులో విరగబూసిన పూల ఘుమఘుమలు గుబాళించే ఆ పర్వత గుహల వంటి గృహాలను హనుమంతుడు తిరిగి చూసి విస్మితుడు అయినాడు. ఆ రాజనగరులో ఉన్న భవనాలలోనూ, లంకాపట్టణములో ఉన్న భవనాలలోనూ ఆ రామాయత్తచిత్త సీతాదేవి అతనికి కనిపించలేదు. అందుకు దుఃఖపడిపోయినాడు. అప్పుడు ఆ హనుమంతుడి మనస్సు పరిపరి విధాలా పోయింది. అతనిది అకుంఠిత ధైర్యము. అతని చూపు ఎంత దూరమైనా పోతుంది. మళ్ళీ ఆ వైదేహిని, ఆ సీతాదేవిని వెతకడానికి కృతనిశ్చయుడైనాడు. ఆ మహావిమాన గృహం మధ్యన నవరత్న ఖచ్చితమైన ఒక గొప్ప విమానాన్ని హనుమంతుడు చూచినాడు. దాని దగ్గరకు పోయినాడు. తప్త కాంచనముతో చేసిన బంగారు కిటికీలు దానికి అమర్చి ఉన్నవి. అది ఎంతగానో భాసిస్తూ ఉన్నది. మన మొత్తం శరీరానికి ఏదైతే ఆధారమో అక్కడ కుబేరుడు ఉంటాడు. అక్కడి వరకు రావణాసురుడు ఆక్రమించాడు. అవన్నీ దివ్యమైనవే గాని అహంకార ప్రజ్ఞకు లోబడి ఉన్నాయి. ఆ పుష్పకము అతి ప్రయత్నంతో విశ్వకర్మ నిర్మించింది. అందులో ప్రతిదాన్ని ముందుగా పరిశీలించి అది తగినది అనిపించినప్పుడే దానిలో అమర్చినాడు. ఆ విమానంలో మహార్షమైన మణులు అన్ని వైపులా పొదిగి ఉన్నాయి. అందులో ఉన్న విశేషాలు దేవతాగృహములలో సైతము లేవు. అందులో ఏది చూచినా అతిశయంగా అనిపించక తప్పదు. ఏ భాగం చూచినా ఆశ్చర్యము వేయుచున్నది. అది తపోనుష్ఠానము వల్లనో పరాక్రమము వల్లనో లభ్యమవుతున్నది. అది గోపుర పద్మకలశ నానావిధ విచిత్ర సన్నివేశాలతో నిర్మించినది. ఒక్కొక్క వైపు ఒక్కో విధంగా కనిపిస్తుంది. అందులో శిల్ప విశేషాలన్నీ సరిసమానమైనవి. ఏ వైపు నుండి చూచినా అది అత్యంత రమణీయంగా గోచరిస్తుంది. ఆ విమానంలో కూర్చున్న దాని యజమాని ఎక్కడికి పోవలెనో మనస్సులో నిశ్చయించుకుంటే అది అక్కడికి పోతుంది. అంతేకాదు, యజమాని మనోభావాన్ని బట్టి అది వేగంగా కానీ మందంగా కానీ పోతుంది. దానిని నివారించడం ఎవరితరమూ కాదు. అది వాయు సమాన వేగంతో పోతుంది. మహాత్ములు, పుణ్యాత్ములు, పరమ సంపన్నులు, కీర్తివంతులు, ఆనంద కలసులైన దేవేంద్రాదుల నివాస నిలయం వంటిది. అది సొగసైన వస్తువులతో, మహాసొగసైన పనితనంతో చేయబడింది. చిత్ర విచిత్రమైన అనేక శిఖరాలతోనూ, మనోహరమైన శరశ్చంద్ర స్వచ్ఛకాంతులతోనూ, గైరికాది ధాతువులతోనూ ధగధగలాడే అవాంతర శిఖరాల మధ్య ఆ విమాన గృహం మహాపర్వత శిఖరం వలె కనిపించింది. గుండ్రంగా, వంకరగా, విశాలముగా ఉన్న కర్ణాలతో, కుండలాలతో, శోభించే ముఖాలతో, మహాకాయాలతో, ఆకాశంలో సంచారం చేసే నిశాచరులు, మహావేగంతో పోయే భూతగణాలు వేల కొద్దీ ఆ విమానాన్ని మోస్తున్నాయి. వసంతకాల పుష్ప సమూహం కన్నా మనోహరంగానూ, వసంత ఋతువు కన్నా రమణీయంగానూ ఉన్న ఉత్తమమైన ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు చూచినాడు. జై శ్రీరామ్.